ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎగ్జామ్ సమయంలో ఎగ్జామ్కి వెళ్ళే ముందు పిల్లల మైండ్ చాలా షార్ప్గా ఉండాలి. ఆ రోజు మనం రోజుటి వలె ఉదయం టిఫిన్లు తిని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చాలామంది పిల్లలకి తెలియదు, ఇలాంటి టిఫిన్స్ పెట్టకూడదని పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు మీరు రోజు గమనించుకుంటేనండి, టిఫిన్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు అట్లాంటివి తినేసి స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ అందరికి ఒక ఊపు ఊపుతూ ఉంటుంది లోపల మత్తు. ఆవలింతలు, నిద్ర, మగత ఇట్లాంటివి కొంత ఎక్కువ కనపడతాయి. అంటే 40-50% మీ ఎఫిషియన్సీ మీరు తిన్న టిఫిన్ వల్ల డౌన్ అవుతుంది. మరి మూడో పీరియడ్, నాలుగో పీరియడ్లో మీరు అందరు యాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో అసలు ఎవరికి నిద్ర, ఆవలింతలు రావు. 12ంటికి, 11:30కి, 1 గంట లోపు ఆ పీరియడ్స్ యాక్టివ్గా ఉంటారు. లంచ్ తిని వస్తారు, 2ంటికి కూర్చుంటారు స్కూల్లో బల్లల మీద. అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ కంటే ఇంకా ఎక్కువగా తింటాం, హెవీగా తింటాం. అందుకని ఇంకా మబ్బుగా ఉంటాం అందరం. 60%, 50% పైనే మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే రోజు అవే తిన్నాం, ఎగ్జామ్స్ అప్పుడు కూడా అవేనా అంటే? ఎగ్జామ్ సమయంలో అసలు వీళ్ళ మైండ్ ఫోకస్ బాగా షార్ప్గా ఉండాలి, మెమరీ బాగుండాలా, అసలు డల్గా మబ్బుగా అస్సలు ఉండకూడదు. అందుకని దీనికోసము తినే ఆహార విషయంలో అవగాహన కలిగించుకోకపోతే, తినే ఆహార విషయంలో ఏది తినాలి, ఏది మానేయాలి, ఏది తింటే నీరసం రాకుండా మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అలాంటి పిల్లలకు పెట్టాలి. పిల్లలు కూడా తెలుసుకుని అట్లాంటి వాటిని ఇంట్రెస్ట్గా ఎగ్జామ్స్ అప్పుడు ఉపయోగించుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఉదయం పూట 9 గంటలకో 10 గంటలకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ అప్పుడు మీ మైండ్ అంతా ఆకలి మీద ఉండదు, అది తినాలి ఇది తినాలనే వాంఛ ఉండదు. తినాలి కాబట్టి తినేసి వెళ్ళిపోతున్నారు అలవాటు ప్రకారం. అందుకని అట్లాంటి ఏమీ తీసుకోకుండా ఉదయం పూట ఎగ్జామ్ అయ్యే వరకు ఒక 5-6 స్పూన్లు తేనె, 7 స్పూన్లు అయినా సరే, 8 స్పూన్లు తేలైనా సరే కలుపుకొని ఒక కాయ నిమ్మరసం కలిపేసి ఒక గ్లాసు నీళ్ళల్లో తాగేసేసేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. మీరు అంటే ఎగ్జామ్కి ఒక అరగంట, గంట, 2 గంటల ముందే బయలుదేరి వెళ్తాం కదా, ప్రయాణాలు చేసి అక్కడ ముందే చేరుకోవాలి కాబట్టి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాటిల్లో, జేబులో చిన్న డిస్పోజబుల్ బాటిల్ ఏదైనా పెట్టుకుని అందులో అంత తేనె వేసుకెళ్ళిపోండి. ఎగ్జామ్కి ఇక హాల్లోకి వెళ్ళబోతున్నాం, ఇక లోపలికి ఇంకే వస్తువులు తేనేరని చెకింగ్ చేస్తారు కదా, అలాంటి చోట ఆ తేనె చేసా తీసుకుని చేతిలో వేసుకుని నాకేసేసి 4-5 స్పూన్లు, 5-6 స్పూన్లు తేనె తినేసి వెళ్ళిపోండి. ఇటించే సగం బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. తేనె నాకితే మీకు ఎనర్జీ అసలు 2-3 గంటలు కూడా తగ్గదండి. ఇడ్లీ, దోశలు తిన్నప్పుడు దాన్ని అరిగించడానికి ప్రాణవాయువు 20-30% ఎక్కడికి వెళ్ళాలి, బ్లడ్ సప్లై అక్కడికి ఎక్కువ వెళ్ళాలి. అందుకని మన ఫోకస్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, ఇటు తగ్గిపోతుంది. అదే మీరు తేనె తాగినప్పుడు మీకు ఎనర్జీ ఇడ్లీ, దోశలు తిన్నప్పుడు ఎట్లా వస్తుంది, దానికంటే ఇంకా స్పీడ్గా ఎనర్జీ వస్తుంది. చేత తేనె, నిమ్మకాయ నీళ్ళని మీరు తాగెళ్ళండి. ఎగ్జామ్ ముందు అట్లా తినేళ్ళండి. ఎగ్జామ్ అయ్యే వరకు ఏ ఘనాహారం ముట్టుకోకుండా ఉంటే చాలు. మీకు నైట్ నుంచి మీరు ఎగ్జామ్ రోజున బాగా అటెన్షన్ పెడతారు కదా, మీ అటెన్షన్ డీవియేట్ కాదు, డిస్టర్బ్ కాదు ఇలా తేనె నీళ్ళు తీసుకుని ఉంటే. 12-1 గంటకి ఎగ్జామ్ అవుతున్నారు, ఆటంతోటే భోంచేసేసేయండి. హాయిగా 1 గంట, 2 గంటలు పడుకోండి, ఫ్రెష్ అయిపోతారు. అక్కడి నుంచి మళ్ళీ చదువుకోండి. మళ్ళీ 2 రోజులకు ఒక ఎగ్జామ్ కదా, 2 డేస్ ఆగాక మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఇట్లా రిపీట్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే తేనె పొట్టలోకి వెళ్ళినా డైజెషన్ అవ్వాల్సిన పని ఉండదు. రెడీమేడ్ గ్లూకోజ్ కదా, వెళ్ళటం, బ్లడ్లోకి వెళ్ళిపోవటం, ఇటించి స్టిమ్యులేట్ అయ్యి వెళ్ళిపోతుంది. తేనె తీసుకుంటే ఓరల్ సెలైన్ అంటారు, ఇటించి వెళ్ళిపోతుంది, అటించి వెళ్ళిపోతుంది. అందుకని పొట్టాప్రేగులకి శ్రమ ఉండదు, అసలు డైజెషన్ అవ్వాల్సిన పని ఉండదు. కాబట్టి పొట్టాప్రేగులకి రెస్ట్ ఇస్తూ బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళి మీకు ఎనర్జీని పాస్ చేసే గుణం చక్కటి అమృతాహారం తేనె అనమాట. అలాంటి తేనెను మీరు ఎగ్జామ్స్ ముందు ఉపయోగించుకుంటే మంచిది. ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చిన కల్తీ తేనెలు అట్లాంటివి కొనకండి. బయట ఎప్పుడైనా సరే మరి మార్కెట్లో అయితే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసిన వేడి చేసిన తేనెలు ఉంటాయి. మరి మార్కెట్లో అన్నీ అవే ఉంటాయి. తప్పదనుకున్నప్పుడు అవి ఇంకా మంచిది కావాలనుకుంటే మేము 30 ఏళ్ళ నుంచి మన ఫాలోవర్స్కి ఫాస్టింగ్ చేసేటప్పుడు వాడమని రికమెండ్ చేసి మంచి క్వాలిటీ తేనె, అసలు వేడి చేయని తేనె, పొయ్యి మీద పెట్టకుండా లేకపోతే పైపుల్లో కూడా వేడి చేయకుండా తీసిన దాన్ని తీసినట్టు ఎండబెట్టేసి ఇచ్చే తేనె. దీనికి కలరో, ఫ్లేవరో, ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపకుండా ప్యూర్ హనీని ఏ పొలాల్లో పోతలుంటే ఆ పొలాల్లో పెట్టి అక్కడి నుంచి ఆ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసిన తేనెను భాషా గారు మనకి 30 ఏళ్ల పైనుంచి అందిస్తున్నారు. ఆ తేనె కొంతమందికి తెలియక ఎప్పుడన్నా ఒకసారి టేస్టు ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేకపోతే ఇదేదో కల్తీ అనుకుంటుంటారు, అవగాహన లేక పాపం. పూతకి తేనె రంగు, రుచి, చిక్కదనం మారుతుంది. ఇది ఒరిజినల్ తేనెకుండే గుణము.
ప్రాసెస్ చేసినప్పుడు వేడి చేసినప్పుడు అన్నీ మారిపోతాయి. ఎప్పుడు ఒకే రకం టేస్ట్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అందుకని కంపెనీ తేనెలన్నీ ఒకే టేస్ట్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి ఒక టేస్ట్ ఉంటుంది. మరి పోతకి తేనె రంగు రుచి మారాలి కదా, అట్లా మారట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ చేశారు, ట్రీట్ చేశారు, హీట్ చేశారు. అందుకని అలా తేనె ఒకే రకమైన టేస్ట్ ఒక కంపెనీకి పెట్టుకుంటారు. ఇక వీరు వేడి చేయకుండా అట్లా తీసిన తేనె ఎండబెట్టిస్తారు. ఇక కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ అస్సలు 1% కూడా కలపాల్సిన పని లేకుండా తేనె న్యాచురల్గా ప్రిజర్వేటివ్. అందుకని దానికి ఏమీ కలపక్కర్లా. ఒరిజినల్ తేనెకు ఉండే గుణం ఇది. భాషా గారు ఆ తేనెటీగ త్వరలు ఉంటాయి కదా, మైనపు గదులు, ఆ గదుల్లో తేనె పెట్టాక తేనెటీగలు రెక్కలు పెట్టి ఇసిరాక సీలేసేస్తాయి, మాయిశ్చర్ ఫ్రీ అయిందని. అట్లా సీలేసాక తీస్తారు. సీలేసిన హనీ ఇక చెడిపోదు. అలాంటి ఒరిజినల్ తేనెను ఆయన అన్ని సంవత్సరాల నుంచి మనకి ఇస్తున్నారు, వాడుకుంటున్నాం. అప్పుడప్పుడు కూడా కామెంట్లు నెగిటివ్గా చాలామంది పెడుతుంటారు, రాజుగారు మీరు భాషా తేనె రికమెండ్ చేస్తున్నారు, మాకు తేడా వస్తున్నది ఇక్కడని. లేదు, మీకు అవగాహన లేక ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది. ఏమిటో తెలుసా, వాతావరణం ఒక్కోసారి చల్లగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఫ్లవర్స్ నుంచి వచ్చిన తేనెలు గడ్డకడితే క్రిస్టల్ ఫార్మేషన్ వచ్చేస్తాయి. చలికాలం కొబ్బరి నూనె గడ్డగట్టింది అంటే కొబ్బరి నూనె కల్తీ అనే. అన్ని నూనెలు గడ్డగట్టట్లేదు, కొబ్బరి నూనె గడ్డగట్టింది గడ్డ కల్తీ అంటే తప్పది. కొబ్బరి నూనె గడ్డగట్టడం దాని గుణము. అలాగే కొన్ని ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ అయిన తేనెలు చల్లదనం ఎక్కువ ఉండేటప్పుడు షెటిల్ అవ్వటం, క్రిస్టల్ ఫార్మేషన్ అవ్వటం దాని గుణం. మళ్ళీ ఎండబెట్టేసేయండి, ఎండాకాలం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతుంది. అందుకని అలా వచ్చినప్పుడల్లా నన్ను రకరకాలుగా కామెంట్ రూపంలో, రాజుగారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఆ భాష, లేకపోతే మీరు చెప్పేది కొంచెం ఆలోచించుకోండి ఒక్కసారి, ఇన్నాళ్ళ నుంచి వాడాం బాగుంది, ఈసారి మాత్రం తేడా ఇచ్చేసాడు అని ఎట్లా చెప్తుంటారు. ఇది మేము 30 ఏళ్ళ నుంచి ఇట్లాంటివి వేల మంది అనగా వినున్నాం, అందరికీ చెప్పిన సమాధానాలు ఇవి. ఇలాంటి అనుమానాలు లేకుండా ఒరిజినల్ తేనె చక్కగా వాడుకోండి. అలాంటి భాషా తేనె ఆన్లైన్లో అయితే bhashahoney.com అంటే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ అయిన వేడి చేయని ప్యూర్ హనీ తీసి ఎండబెట్టించిన ఒరిజినల్ హనీ అలా తెప్పించుకోండి ఆన్లైన్లో. అలాంటి ఆన్లైన్ తెప్పించుకోవడం తెలియదంటే 8142762222 భాషా తేనె. ఇలాంటి తేనెని మీరు పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు పంపించారు, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు రాకుండా ఉంటారు. మరి మీకు ఎనర్జీ వస్తుంది పిల్లలకి, అసలు కఫము, దగ్గు, శ్లేష్మాలు రావు. కాబట్టి ఇట్లాంటి తేనెతో కనుక ఎగ్జామ్ అప్పుడు మధ్యాహ్నం వరకు ఇట్లా ఫాస్ట్గా, మధ్యాహ్నం ఎగ్జామ్, ఉదయం ఏదైనా ఫ్రూట్ డైట్, నట్స్ అట్లాంటివి తినేసి మధ్యాహ్నం తేనె తాగేసి వెళ్ళిపోండి, తేనె నాకు వెళ్ళిపోండి ఎగ్జామ్స్ అప్పుడు. అలాంటప్పుడు హెల్ప్ జరుగుతుంది. ఇట్లా ఒరిజినల్ తేనె మనం ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.